తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్. ఫార్ములా ఈ కార్ రేసులో దొంగతనం చేసి కూడా తప్పించుకునేందుకు కేటీఆర్ ఇన్ని రోజులు డ్రామాలాడారని ఫైర్ అయ్యారు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్ళకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది. దానికి కోర్టుల మద్దతు ఉండడం అనేది కూడా ఇది స్వాగతించాల్సిన అంశం. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. రైట్, ఇక ఇప్పుడు కేటీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది.